నేను తమరి ద్వారా సభ ముందు పెడతాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సరి అయిన సమయంలో అవసరమైన కాలంలో ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ ఏర్పాటు కాబోతుంది. ఈ యూనివర్సిటీని స్వాగతిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ఈ బిల్లులో 9 చాప్టర్లు, 55 క్లాజులు, 239 సబ్ క్లాజులు, ఇంకా సబ్ క్లాజులు కూడా కొన్ని ఉన్నాయి. వాస్తవంగా రూల్స్ కూడా ఇలా కొన్ని అదనంగా పెట్టినట్టు అనిపించింది. అంటే చాలా వివరంగా ఉంది. ఎందుకు స్కిల్ యూనివర్సిటీ కావాలి, ఇప్పుడు అవసరం ఏంటి, ఏ ఏ రంగాల్లో కావాలి, ఎంత డ్యూరేషన్తో కావాలి, అందులో డిగ్రీలు ఇస్తాం, తర్వాత సర్టిఫికేట్ కోర్సులు ఇస్తాం, డిప్లొమాలు ఇస్తాం, 2 నెలల కోర్సు అయినా ఇస్తాం, 45 రోజుల కోర్సు ఇస్తాం, మొత్తం వివరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో స్కిల్ అనేది చాలా అప్డేట్ అవుతుంది, తొందరగా మారిపోతుంది. ఒక కోర్సు చదువుకుంటే చదువులోనే ప్రారంభమైన స్కిల్ ఉంటుంది, అయిపోయే వరకు ఆ స్కిల్ అవుట్డేట్ అయిపోద్ది. కాబట్టి అటువంటి స్కిల్ మళ్ళీ కావాలంటే మనం గతంలో ఐటీలో చూసాం. ఐటీలో ఇంజనీరింగ్ చేశాక ప్రతి ఒక్కరు మళ్ళీ మన అమీర్పేటలోనో ఇక్కడేనో ఏదో ఒక కోర్సు నేర్చుకుంటే తప్ప ఉద్యోగం వచ్చేది కాదు. ఆ రకంగా ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని చెప్పి, ఆ పద్ధతిలో ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఇదే సందర్భంలో వాస్తవంగా స్కిల్ అనేది ఇక్కడనే ఉండాలనా, చదువులో లేదా? చదువు అంటేనే జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. అంటే 1వ తరగతి పిల్లవాడి నుంచి ఎల్కేజీ నుంచి కూడా స్కిల్ అనేది అభివృద్ధి కావాల్సిందే. ఆ రకమైన అభివృద్ధి ఉంటేనే తర్వాత అప్డేట్ అవుతూ ఉంటారు. అవుట్డేట్ అయిన స్కిల్ వదిలేసి అప్డేట్ అయిన స్కిల్ని పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు జపాన్ గురించి, చైనా గురించి చాలామంది నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. అక్కడ ఎడ్యుకేషన్ అనేది ప్రీ ప్రైమరీ నుంచి కూడా స్కిల్ అంటే నాలెడ్జ్ ఇస్తున్నారు, అండర్స్టాండింగ్ ఇస్తున్నారు, అప్లికేషన్ ఇస్తున్నారు, స్కిల్ కూడా ఇస్తున్నారు. ఆ పద్ధతిలో మన ఎడ్యుకేషన్ కూడా మారవలసిన అవసరం ఉంది. దీంతోపాటు మానవ సమాజానికి మానవ విలువల్ని, అంటే స్కిల్ అనేది ఒకటే కాదు, స్కిల్తో పాటు మనిషికి మానవత్వం, సమిష్టి జీవనం, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే ఒక గొప్ప అవగాహన కూడా కల్పించినట్లయితేనే మనిషి యాంత్రికత నుంచి మానవత్వం వైపు, మనిషి వైపు మారే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రతి సందర్భంలో జోడించి ఇవ్వవలసిన అవసరం ఉంది. నిన్న గౌరవ మంత్రి గారు నేను 1 నిమిషంలో పూర్తి చేస్తాను. ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ నూతన విద్యా విధానం 2020 కూడా ప్రస్తావన చేశారు. వాస్తవంగా ఆ విద్యా విధానాన్ని మొత్తంగా చదివితే నేను దాన్ని పూర్తిగా రద్దు చేయాలనే కోరుతున్నా. ఎందుకంటే 1968లో మొదటి విద్యా విధానం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఏమని చెప్తారంటే, ద ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ ప్రొడ్యూస్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఎబిలిటీ కమిటెడ్ టు నేషనల్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్. ఓన్లీ దెన్ విల్ ఎడ్యుకేట్ బీ ఏబుల్ ప్లే ఇట్స్ వైటల్ రోల్ ఇన్ promoting national progress, creating a sense of common citizenship and culture, and strengthening the national integration. ఈ జాతి అభివృద్ధిలో భాగస్వాములై జాతి అభివృద్ధి కొరకు పాటుపడే యువతను తయారు చేసే విధంగా విద్య ఉండాలని చెప్పి 1968లో మొదటి విద్యా విధానం చెప్పుద్ది. దాని కన్సర్న్డ్ పేరానే 2020 విద్యా విధానాలు ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచం చాలా నైపుణ్యం గల పనివారుల అవసరం ఉంది, కాబట్టి మన దేశంలో యువత చాలా ఎక్కువ ఉంది. ఈ యువతని మొత్తాన్ని నైపుణ్యం గల పనివారులుగా మార్చి గ్లోబల్ లేబర్ నీడ్స్ అనే పదం వాడారు. ప్రపంచంలో పనివారుల యొక్క కొరతను తీర్చడానికి ఈ విద్యా విధానం పనికొస్తుందని చెప్పి 2020 విద్యా విధానం చెప్తుంది. అంటే మన దేశ అభివృద్ధి కొరకు కాదు, ఎక్కడో ప్రపంచంలో ఎవరికి అవసరం ఉంటే వారికి మీరు పనివాళ్ళకి వెళ్ళండి అనే రకంగా ఎన్ఈపి ఉంది. కాబట్టి ఎన్ఈపిలో చాలా లోపాలు ఉన్నాయి.
ఒక స్కిల్ అనే పదం పెట్టారు కానీ అసలు విద్యకు ఎట్లా ఉండాలి, ప్రభుత్వ రంగం ఎట్లుండాలి, దాన్ని ఎట్లా యువతను ముందు తీసుకుపోవాలనే దాంట్లో నూతన విద్యా విధానం 2020 చాలా వెనుకబాటు ఉంది. దాన్ని తిరస్కరించాలని మాలాంటి వాళ్ళం అంటున్నాం. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ బిల్లును స్వాగతిస్తున్నాను. అవసరమైన స్కిల్ను ఏర్పాటు చేసేందుకు యువతను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.